యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకుందాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ మంచి లేని మమ్మల్ని ప్రేమించి ఇప్పటి వరకు మీ సన్నిధిలో మమ్మలను సజీవులుగా నిలబెట్టినందుకు స్తోత్రాలు. ప్రతిసారి మీ సన్నిధిని మేము గడిపే భాగ్యాన్ని మీరు మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఎన్నో పర్యాయాలు మేము మీకు విధేయులం కాకపోయినా మమ్మలను వెంటాడి బలపరిచి ప్రభువా నీ యొక్క కౌగిల్లో మమ్మలను భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఈ పైటికాల వేళ చదవబడిన ఈ లేఖన భాగాన్ని మేము మరింత లోతుగా ధ్యానం చేయడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకున్నాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అన్నాడు. దేవుని తలంపులు మన తలంపుల కంటే మించినటువంటివి. మన తలంపులు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు ఒక విధంగా ఉంటాయి. ప్రియులారా, దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు అవి మనుషులమైన మనకు అంతుపట్టట్లేదు. మీకా గ్రంథంలో ప్రభు అంటారు 4:12 వచనంలో, ఆయన తలంపులను తెలుసుకొనలేకపోతున్నారంట. దేవుని బిడ్డలు ఆయన తలంపులను తెలుసుకోలేకపోతున్నారు. ప్రియులారా, దేవుని తలంపులను మనం తెలుసుకుంటే అవి ఎంత మరి గొప్పవో, ఎంత ఉన్నతమైనవో మనకు అర్థమవుతుంది. దావీదు ఒకసారి ఇలాగంటాడు, 139వ కీర్తన 17-18 వచనాలు ఏముంటుందంటే, ఆయన ప్రభు యొక్క తలంపులను గుర్తించాడు. ఆ దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదనుకుంటున్నా అవి ఇసుక కంటేనో ఏమై ఉన్నాయంట, ఇసుక కంటేనో చెప్పండి, ఏమై ఉన్నాయి? ఇసుక కంటేనో అవి ఎక్కువగా ఉన్నాయంట. ఏమండి, ఒక గుప్పుడు ఇసుక పట్టుకున్నాం అనుకోండి, వాటిని మనం లెక్కించగలమా? చేతితో గుప్పుడు ఇసుక పట్టుకుంటే వాటిని మనం లెక్కించడం చాలా కష్టం అవుద్ది.
అలాగే దేవుని బిడ్డల పట్ల కూడా దేవుడు దావీదు అన్నట్టుగా ఇసుక కంటెను అన్నాడు. ఇసుక కంటెను అవి ఎక్కువైనటువంటి వంట. ఏమండి? ఇసుక కంటెను అవి ఎంతో ఎక్కువైనటువంటివి. వాటిని నేను లెక్కించిందనుకుంటే నా ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి అంటాడు. ప్రియులారా, దేవుని తలంపులు మనుషులమైన మన పట్ల బహువిస్తారంగా ఉన్నాయి. అయితే వాటిలో మనం కొన్ని మాత్రమే ధ్యానం చేసి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మనుషులమైన మన పట్ల దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు ఎంతో ఇసుక కంటే ఎక్కువగా ఉన్నాయని భక్తుడు అంటున్నాడు వాక్యంలో. ఇప్పుడు మనకు పిల్లలు పుడతారనుకోండి, భార్యాభర్తలు. ఇప్పుడు ఒక స్త్రీ గర్భిణి ధరించిందనుకోండి, గర్భవతి అయిందనుకోండి, ఆ పుట్టే పిల్లోడి పట్ల ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటారు చాలామంది. ఈడు నల్లగా పుడితే మంచి సబ్బు వాడాలి, ఈడు ఎర్రగా పుడితే బాగుండు, వీడిని చక్కగా పెంచాలి, ఈ పాపని చక్కగా పెంచాలి. చాలామంది ఆ పిల్లోడు పుట్టకముందే ఆలోచిస్తూ ఉంటారు, ఆ పిల్లల గురించి తలుస్తూ ఉంటారు. తలుస్తారా లేదా? కొంతమంది ఫోటోలు చూసి ఇలాగ పుడితే బాగుండు అనుకుంటారు. ఏమండి? పుట్టిన తర్వాత కూడా చాలా తలంపులు కలిగి ఉంటారు, వారి పట్ల చాలా ఒక మంచి తలంపులు కలిగి ఉంటారు. నా పిల్లలు బాగా చదువుకొని గొప్పవాళ్ళు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి. ఒక అతనికి 3 ఆడపిల్లలు పుట్టారు. వాడంటాడు, అంటే స్నేహితుడు, నా స్నేహితుడు వాడంటాడు, ఒక ఆమె డాక్టర్ అవ్వాలి, ఒక ఆమె ఇంజనీర్ అవ్వాలి, ఒక ఆమె ఇవనే కదా ఈ గ్రూప్ 2లు రాసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ అవ్వాలి అంటాడు. చూసారా ఎన్ని మంచి ఆలోచనలు, తలంపులు కలిగి ఉన్నాడు చూసారా అతను. కాబట్టి మనము ఒక సాటి మానవులుగా మనమే మన పిల్లల పక్షంగా ఇలాంటి ఒక ఉన్నతమైన ఆలోచనలు, ఎక్కువైన విస్తారమైన తలంపులు మనం కలిగి ఉంటే, ప్రియులారా, దేవుని బిడ్డలమైన మన పట్ల ఆయన ఇసుక కంటే ఎక్కువ తలంపులు ఆయన కలిగి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుడు మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి తలంపులు ఒక మూడు మనం ధ్యానం చేసి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఆయన మన పట్ల, మనుషులమైన మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి తలంపులు ఎలాంటివి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి యెషయా గ్రంథం, ఇదే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24 మనం చదివితే చదువుదాం. చూడండి 14:24. సర్వలోకము సైన్యములకు అధిపతికి యెహోవా ప్రమాణపూర్వకముగా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. చూసారా, దేవుడు యోచించినట్లుగా స్థిరపడాలని, దేవుడు ఉద్దేశించినట్లుగా అది జరగాలని ప్రభు ఆలోచన, తలంపు కలిగి ఉన్నాడు. ఏంటి ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశం అంటే 25 వచనం ఉంది, నేను ఆ దేశంలో అశ్షూరును సంహరిస్తాను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిస్తాను, వాని భారాలను భుజాల మీద నుండి తొలగిస్తాను. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే. ప్రియులారా, దేవుడు మనుషులను గూర్చి
ఆయన బిడ్డలను గూర్చి ఆయన చేసినటువంటి ఆయన కలిగి ఉన్న తలంపు ఆలోచన ఇది ఎలాంటిది అంటే పరిశుద్ధమైనటువంటి ఆలోచన, పరిశుద్ధమైనటువంటి తలంపు ప్రభువు కలిగి ఉన్నాడు. ఏమండి, అష్షూరు సాతాను సంబంధమైన వ్యక్తి. ఇతను ప్రజల మీద బాగా ఆయన పనిచేస్తూ, ప్రియులారా, సాతాను లాంటి అష్షూరు రాజు ప్రజల మీద బాగా పనిచేస్తూ, మన చరిత్రలో చూస్తే ఇశ్రాయేలీయులను అష్షూరీయులు తీసుకుపోయారు. దేవుని ప్రజలు 2 భాగాలైపోయారు. ఇశ్రాయేలీయులు, యూదులు 2 భాగాలైపోయారు. ఇశ్రాయేలీయుల్ని అష్షూరీయులు తీసుకుపోయారు. మొదటి రాజుల గ్రంథంలో మీరు అక్కడ చదువుకుంటే కనపడద్ది. 18-19 అధ్యాయాల్లో కనబడతా ఉంటుంది. అష్షూరులు ఆ దేశానికి తీసుకుపోయి వాళ్ళ చేత విగ్రహారాధన చేయించారు. ప్రియులారా, తర్వాత మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఆ విగ్రహ సంబంధమైన వాటన్నిటిని తెచ్చుకున్నారు. వాళ్ళని బట్టి యెరూషలేము ప్రియులారా అపవిత్రమైపోయింది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే అష్షూరు నేను సంహరిస్తాను అంటున్నాడు. వాని కాడి ఏం చేస్తాడంట, వారి భుజముల మీద నుండి తీసేస్తాను. వాని కాడి ఒక మాటలో చెప్పుకోవాలంటే ప్రియులార, సాతాను కాడి మనుషుల భుజముల మీద ఉన్నప్పుడు ప్రియులార మనుషులు స్వేచ్ఛగా బ్రతకలేరు, మనుషులు స్వతంత్రులుగా బ్రతకలేరు, మనుషులు మనశ్శాంతితో బ్రతకలేరు. ఐగుప్తు దేశంలో ఫరో చేతి కింద ఇశ్రాయేలు ఉన్నప్పుడు వారి ప్రాణాలు విసిగి వేసారిపోయాయని వాక్యంలో రాయబడింది. కాబట్టి సాతానుని సంహరిస్తాను, వాని కాడిని తొలగిస్తాను, వారి భారాలన్నిటి నుండి కూడా వారి భారముల నుండి, వారి భుజముల మీద నుండి వారి భారాలను తొలగిస్తాను. ఎలాంటి భారాలతో బ్రతుకుతున్నామో ప్రియులారా, భారాలన్నిటిలో కూడా కుటుంబ భారము, ఉద్యోగ భారము, పనుల భారము, ఈ భారాలన్నిటిలో కూడా అసలైన భారం అయింది ఏంటంటే పాప భారం. ఈ పాప భారం ఎంత భయంకరమైందంటే యోనా దేవుని మాట వినకుండా వెళ్ళిపోతున్నాడు. అక్కడ తార్షీషుకు పోయే వాడెక్కినప్పుడు అది ఓడ బయలుదేరింది, తుఫాను బయలుదేరింది సముద్రం మీద. ఆ ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది. కారణం ఏంటంటారు? యోనా యొక్క అవిధేయత. యోనా ఎంత బరువుగా ఉన్నాడంటే వాడే మునిగిపోయేటట్టు అయిపోయిందంటే ఆయన ఎంత బరువుగా ఉన్నాడు చూడండి. ఎన్ని టన్నులు బరువు ఉన్నాడు చూడండి. కొంతమంది పాదాలు అలాగ ఉంటాయి, పాదాలు పెట్టారంటే మాత్రము నాశనం అయిపోవటమే. ఇప్పుడు యోనా గారు పాదం పెట్టాడు అక్కడ, దాంట్లో వాడడుగు భాగంలోకి వెళ్ళాడు, పడుకున్నాడు. ఆ వాడలో ఉన్నాయి ఎన్ని సముద్రంలో వేసినా యూరియా కట్టలు పడేస్తున్నారు, సామాన్లు పడేస్తున్నారు. ఆ సముద్రంలో ఆ ఓడలో ఎన్ని బయటికి పడేసినా కానీ ఓడ తేలిక అవట్లా. ఎట్లా తేలిక అవుద్ది మరి? అసలైనడు ఉన్నాడు కదా ఇంట్లో. పాప భారముతో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. మనుష్యుని యొక్క పాప భారం ఎంత బరువైనదంటే వాడ మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే ఆయనే కోరుకున్నాడు, నన్ను సముద్రంలో పడేసేయండి అన్నాడు. అప్పుడు అతన్ని సముద్రంలో పడేశారు. అప్పుడు ఓడ తేలింది. చూసారా? కాబట్టి మానవుని యొక్క పాప భారము ఎంత బరువైనదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎన్ని టన్నులని చెప్పలేం ఆ పాప బరువు. కొంతమంది అంటారు కదా, ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకున్నాను, నా హృదయం తేలికైపోయింది అంటారు. చూసారా? నా హృదయం తేలికైపోయింది. ఒక ఆయన
ప్రార్థన చేసిన తర్వాత ఆయన అన్నాడు, నా వీపు మీద పెద్ద బండ పెట్టినట్టుగా ఉండేది, ఇప్పుడు ఆ బండ తొలగించబడింది అన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సరి చేసుకున్నప్పుడు, ఏమండి ప్రియులారా, ఈ భారమును తొలగించటానికి, అపవిత్రతను తొలగించటానికి, భారమును తొలగించటానికి, ఏ భారాలతో మనుషులు ఉన్నారో ఆ భారాలన్నీ తొలగించటానికి ప్రియులారా ప్రభు ఆలోచన కలిగి యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారానే మన పట్ల ఆయన కలిగి ఉన్న పరిశుద్ధమైనటువంటి తలంపు, పరిశుద్ధమైనటువంటి ఆలోచన ప్రియులారా మన పట్ల నెరవేర్చబడాలి. అది దేవుని ఆలోచన అయి ఉన్నది. ఒకసారి మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో పేతురు శిష్యులందరూ ఉన్నప్పుడు యేసుప్రభు అంటాడు, నేను ప్రధాన యాజకులకు అప్పగించబడబోతున్నాను, కాబట్టి నేను హింసించబడతాను, నేను చంపబడతాను, నేను సమాధిలో పెట్టబడి 3వ దినాన తిరిగి లేస్తానంటాడు. 16వ అధ్యాయం 21, 23, 22, 23 వచనాలు మనం చదివితే ఇక్కడ నేను చెబుతా వినండి. ప్రియులారు, ఎప్పుడైతే ప్రభు అలా చెప్పాడో పేతురు అన్నాడు, ప్రభువా అది నీకు దూరమగునుగాక అన్నాడు. ఏమన్నాడు? ఆయన చేయబట్టుకుని గద్దించి, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకు ఎన్నడూ కలగకూడదు, ఎన్నడూ కలగకూడదు అన్నాడు. ప్రభు యొక్క మరణం అంటే, ప్రభు మరణం అంటే ఎన్నడూ కలగకూడదంట. ప్రభు మరణించకపోతే మనుషుడికి రక్షణ ఎట్లా వస్తుంది? మరి ఆయన వచ్చింది ఎందుకు కదా? ఏమండి, అనేకుల అతిక్రమాల కొరకు, అనేక మంది పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. పేతురు అంటున్నాడు, ప్రభు అది నీకెన్నడూ కలగకూడదంటాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు 23వ వచనంలో, పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనక్కు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావు. పేతురు మనుషుల సంగతులనే తలస్తున్నాడు, దేవుని సంగతులను తలంచట్లేదు. దేవుని సంగతి ఏంటి అంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలి, ఆయన సిలువేయబడాలి. యెషయా గ్రంథంలో ప్రవచనాలు చూస్తాం కదా మనం, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన ద్వారానే మనకు విమోచన కలిగింది అని 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా. మరి ఇది దేవుని సంగతులు, ఈ సంగతులు తలంచట్లేదు ఆయన. ఇక్కడ ఎలా ఉందంటే, సర్వలోకానికి రక్షణ కలగకూడదన్నట్టుగా మాట్లాడుతున్నాడు పేతురు. అంటే ఎలా మాట్లాడుతున్నాడు? ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? సాతాను ద్వారా మాట్లాడుతున్నాడు. సాతానుడు, ఏమండి, సాతానుడు పేతురుని అతను వశంలో పెట్టుకొని, సాతాను యొక్క తలంపు ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి మనుషులు రక్షించబడి పరిశుద్ధులుగా ఉండకూడదు, ఈ మనుషులందరూ అపవిత్రులుగానే బ్రతకాలి అనేది సాతాను యొక్క తలంపు. కాబట్టి దేవుని తలంపు ఏంటి అంటే, ప్రియులారా, ప్రతి వాని యొక్క భారము నుండి విడిపించాలి, ప్రతి మనుషుని మీద ఉన్న కాడిని తొలగించాలి, ప్రతి వ్యక్తి కూడా భారం నుండి విడిపించబడి, కాడి నుండి విడిపించబడి పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించాలి. ఇది దేవుని యొక్క తలంపు. ప్రియులారా, ఈ తలంపులు మనుషులు చాలామంది గ్రహించలేకపోతున్నారు, చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ప్రియులారా, మనుషుల సంగతులు అంటే ఏంటి చెప్పండి? మనుషులు పని చేసుకోవటం, తినటం, పండుకోవటం, లేవటం, పని చేసుకోవడం, తినటం, పండుకోవటం, లేవటం, పని చేసుకోవటం. ధనవంతుడు ఏమనుకుంటున్నాడు? పంట పండిన ధనవంతుడు ఏమనుకుంటున్నాడు చెప్పండి? ఏం ఆలోచిస్తున్నాడు? ఏం తలస్తున్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము.
అనేక సంవత్సరములు సరిపడినటువంటి ఆస్తి నీకు సమకూర్చబడింది. దీనిలో దేవుని గూర్చినటువంటి తలంపు ఏమైనా ఉందా? లేదు. దేవుని గూర్చినటువంటి మాటలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి పట్ల, సర్వలోకంలో ఉన్న ప్రజల పట్ల దేవుని ఆలోచన ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా వారి భారాల నుండి విడిపించబడాలి, వారి పాప భారం నుండి విడిపించబడి పవిత్రులుగా చేయబడాలి, పరిశుద్ధులుగా చేయబడాలి అనేది దేవుని తలంపు. ఆ వ్యక్తి తినుమో త్రాగము సుఖించమని ఆలోచిస్తూ తనలో తాను అనుకున్నాడంట. ఏమన్నాడు? అక్కడ రాయబడతాయి కదా, తనలో తాను అనుకున్నాడంట. ఎవరితో కూడా అనలేదు. ఫ్రెండ్స్ తనలేదు, భార్య తనలేదు, బంధువులు తనలేదు, తనలో తానే అనుకున్నాడంట. అప్పుడు మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, ఎవరితో చెప్పు, లోపల అనుకుంటూ ఉంటాం. కొన్ని ఆలోచనలు మనకు మనమే అనుకుంటూ ఉంటాం కదా. అవి దేవునికి విరుద్ధమని అయితే ప్రియులారా మనకెంతో నష్టము. కాబట్టి అందుకే ఆ దేవుడు ఆ ధనవంతుని పట్ల, ఓ ఎర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసుకుంటున్నానన్నాడు. ఆ రాత్రి అతను చనిపోయాడు. కాబట్టి మన తలంపులు ప్రియులారా దేవుని తలంపులకు వేరుగా ఉండకూడదు. దేవుని తలంపులు మన పట్ల పరిశుద్ధమైనటువంటివి అనేది మనం ఎప్పుడూ కూడా మరిచిపోకూడదు ప్రియులారా. ఆయన తలంపులు మన పట్ల పరిశుద్ధమైనటువంటివి, ఆయన ఆలోచన మన పట్ల పరిశుద్ధమైనది. మనము పరిశుద్ధమైన వారిగా ఉండాలని దేవుడు ఆలోచించి తలంచి యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించాడు. ఆయన సిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మనము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పవిత్రులుగా మరి పిలువబడుతున్నాం ప్రియులారా. రెండవ తలంపు ఏంటంటే, ప్రభు యొక్క రెండవ తలంపు ఇదే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 9వ వచనం చదవండి. అక్కడ అంటాడు కదా, ఆకాశమును భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నవో అది నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే దేవుని తలంపులు ఉన్నతమైనవి అని దాని అర్థం. ఎలాంటివి చెప్పండి? ఉన్నతమైనటువంటివి, ఎత్తైనటువంటి అంటే ఉన్నతమైనటువంటి. ఆకాశమునకు భూమి ఎంత ఎత్తుగా ఉన్నదో అంతకంటే ఎత్తైనటువంటివి దేవుని తలంపులు. మనము గ్రహించలేకపోతున్నాం. ఏమండి, దేవుని తలంపులు నా పట్ల ఉన్నతమైనవిగా ఉన్నాయి అని గ్రహించలేరు చాలామంది. బైబిల్లో ఒక ఆయన అలాగే గ్రహించలేకపోయాడు. 3 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదివితే అక్కడ త్వర తీయండి. 13:13లో ఏముందంటే, సమూయేలు వచ్చి సౌలుతో అంటున్నాడు, యెహోవా ఆజ్ఞను గైకొనక అవివేక పని చేశావు అంటాడు. అన్న తర్వాత చదవండి, సమూయేలు ఎట్లనెను, నీ దేవుడని యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేశావు. నీ రాజ్యము ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. ఈ సామాన్యమైనటువంటి ఈ వ్యక్తిని ఎక్కడో సామాన్లో దాక్కున్నాడంట సౌలు. గొర్రెలు గాడిదలు మేపుకునేవాడు, గాడిదలు వెతికేవాడు. బెన్యామీను గోత్రమానికి సంబంధించిన ఈ సౌలు దేవుడు తీసుకొచ్చి ఆయన్ని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అయితే ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు ఆయన పట్ల దేవుడు తలంపేంటి, దేవుని తలంపేంటి చెప్పండి? ఇశ్రాయేలీయుల మీద సదాకాలము ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు
యెహోవా తలంచి ఉన్నాడు. ప్రియులారా, ఈయన కొడుకు తర్వాత మనవడు తర్వాత మునిమనవడు. ఇలాగా ప్రియులారా, సౌలు యొక్క ఇంటివారు రాజుగా ఇశ్రాయేలు మీద రాజుగా ఉండాలని దేవుడు ఆ ఉన్నతమైన తలంపు కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు యొక్క దుర్మార్గపు తలంపులను బట్టి, సౌలు యొక్క దుర్మార్గపు పనులను బట్టి, సౌలు యొక్క ప్రియులారా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలను బట్టి, సౌలు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు చూసారా? ఈయన రాజుగా ఉన్నప్పుడు కొడుకునే రాజుగా చేయాలనుకుంటాడు. ఆయన ఆలోచన అదే, దేవుని ఆలోచన కూడా అదే. కానీ ఎలాగా రాజుగా చేయాలనుకుంటాడు అంటే స్వార్థంతో చేయాలనుకుంటాడు. దావీదు మీద చెడ్డ ఆలోచన కలిగి ఉన్నాడు. దావీదుని ప్రజలు పొగుడుతుంటే ఈ సౌలు లోపల ఆయనకి గిట్టక అసూయ కలిగినటువంటి వాడై దావీదును చంపించేయాలనుకున్నాడు. దావీదును చంపటానికే తిరిగాడు. ప్రియులారా, దేవుని తలంపు కూడా ఇతని రాజ్యాన్ని స్థిరపరచాలని ఉంది. సౌలు కూడా తన కుమారుని రాజుగా చేయాలని అనుకున్నాడు. కానీ ఎలాగా? దేవునికి అప్పగించుకుంటే బాగుండేది కదా. ఈయన యొక్క దుర్మార్గపు ఆలోచనలను బట్టి, ఈయన యొక్క చెడ్డ ఆలోచనలను బట్టి ఈయనకు స్వార్థం ఉంది. ఏంటి స్వార్థం అంటే, నేను, నా కుమారుడు, నా కుటుంబం అంతా కూడా రాజుగానే ఉండాలి. దేవుని కూడా అలాగే ఉంది. కానీ ఈయనకున్న ఆలోచనలో స్వార్థం ప్రవేశించింది. అమ్మో, ఈయన పొగుడుతున్నారు, ఈయన రాజు అయిపోతాడేమో దావీదు. చూసారా? కొంతమంది తలంపులు, ఆలోచనలు భయంకరంగా ఉంటాయి. పక్కన వాళ్ళంటే గిట్టదు, ఎదురోళ్ళంటే గిట్టదు, ముందోళ్ళంటే గిట్టదు. వీళ్ళు ఎప్పుడు ఇదైపోతారా అని చూస్తూ ఉంటారు కొంతమంది. ఆదికాండంలో 6వ అధ్యాయంలో అక్కడ దేవుడు చూసినప్పుడు ప్రజలు అలా కనపడ్డారంట. వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతా చెడ్డగానే ఉందంట. 6వ అధ్యాయంలో మనం 5వ వచనం, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూశాడంట. మనుషుల యొక్క హృదయ ఆలోచనలు, తలంపులు బహు భయంకరంగా ఉంటున్నాయి. ఆనాడు నోవా కాలంలో కూడా దేవుడు చూసినప్పుడు ప్రజలు అలా కనబడ్డారు. ఒకరంటే ఒకరు గిట్టదు. ఒకడి ఇంటి మీద ఒకడు కట్టుకుంటున్నాడు, ఒకడు ఇల్లు కట్టుకుంటే మరొకడు కట్టుకుంటున్నాడు. స్వార్థ బుద్ధి ప్రవర్తిస్తున్నారు. వారి కనులు ప్రియులారా ఆశించినట్లుగా వారు జీవించారు. వారి తలంపులు ప్రియులారా బహు భయంకరంగా కనబడుతున్నాయి. యోసేపును చూసి అన్నలు గనక దూరం నుండి యోసేపును చూసి ఏమనుకుంటున్నారు? అరే, వీడు కలలు కనివాడు వస్తున్నాడు, వీడిని ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఆదికాండంలో 37వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, యోసేపును గూర్చి అన్నలు ప్రియులారా చెడుగా ఆలోచన చేస్తున్నారు. ఏం ఆలోచన చేస్తున్నారు? చెడుగా ఆలోచన చేస్తున్నారు. ఎలా ఆలోచన చేస్తున్నారు? 18-19 వచ్చిన మనం చూస్తే, అతడు దగ్గరకు రాక మునుపు యోసేపు ఆహారం తీసుకొని జున్నుగడ్డలు పట్టుకొని అన్నలు బాగా తినాలని చెప్పేసి ఒక మూట నెత్తి మీద పెట్టాడు యాకోబు. ఒరే బాబా, మీ అన్నలు ఎక్కడో గొర్రెలు మేపుతున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి చూసిరామంటే పాపం మొయ్యలేక మూట నెత్తి మీద పెట్టి మూసుకొత్తంటే ఈ యోసేపు అన్నలు దూరం నుండి చూసి అతన్ని చంపుటకు దురాలోచన చేశారు. ఎంత భయంకరమైందో చూసారా మానవుని యొక్క హృదయం. అందుకే అన్నాడు వాక్యంలో,
ఆ హృదయం అన్నిటికంటే చెప్పండి మోసకరమైంది. దీన్ని గ్రహించగలిగిన వాడెవడు? నా హృదయంలో ఈ చెడ్డ తలంపులు ఉన్నాయి, నా హృదయంలో ఈ దురాలోచనలు ఉన్నాయి, నా హృదయంలో పొరుగువానికి విరుద్ధమైనటువంటి తలంపులు ఉన్నాయి అని గ్రహించగలిగిన వాడెవడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 6వ అధ్యాయంలో వాళ్ళు గ్రహించలేకపోయారు. అందుకే దేవుడు వాళ్ళందరినీ తుడిచేవకడ పడేశాడు, జలప్రళయముతో తుడిచేవకడ పడేశాడు. ఒక్కళ్ళు కూడా మిగలకుండా సమస్తమును తుడిచివేశాడు. ప్రియులారా, సౌలు యొక్క జీవితంలో దేవుడు ఆయన ఎంత మంచి ఆలోచన తలంపు కలిగి ఉన్న సౌలు యొక్క దుష్ట తలంపులను బట్టి, దురాలోచనలను బట్టి, చెడ్డ ఆలోచనలను బట్టి పైకేమో దావీదుతో నాయన అంటున్నాడు, పైకేమో నాయన దావీదు అంటున్నాడు, లోపలంతానేమో ఎప్పుడు చంపాలనుకుంటాడు. చూసారా, కొంతమంది పైకి బాగానే ఉంటారు, పైకి బాగానే మాట్లాడతారు, కానీ లోపలంతా కోపము, ద్వేషాలు, అంతా దురాలోచనతో బ్రతుకుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఉన్నతమైన తలంపులు మన పట్ల నెరవేర్చబడవు. ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన తలంపులు నెరవేర్చబడవు. ఈ సౌలు కుటుంబం పట్ల దేవుడు ఈ ఉన్నతమైన తలంపు కలిగి ఉన్నాడు. మరి అది నెరవేర్చబడిందా అంటే సమూయేలు చెబుతున్నాడు, ఆయన తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు, నీ రాజ్యము నిలవదు. ప్రియులారా, మన హృదయ తలంపులు ఎలాంటివో మనం ఒకసారి ఆలోచించాలి. మన ఆలోచనలు ఎలాంటివో మనం ఒకసారి ఆలోచించాలి. దేవుడు మన పట్ల పరిశుద్ధమైన తలంపులు కలిగి ఉన్నాడు, మన పట్ల దేవుడు ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. కానీ మనం వాటిని గుర్తించకపోతే మనం కూడా వాటన్నిటిని పోగొట్టుకుంటాం. అవన్నీ కూడా రద్దు చేయబడతాయి. సౌలు పట్ల దేవుడు రద్దు చేశాడు. ఏమండి, ఆయన రాజ్యము నిలవకుండా, ఆయన జీవనోపాధి సంబంధమైనటువంటి ఆ ఉద్యోగము లేకుండా చేశాడు, రాజుగా లేకుండా చేశాడు. ప్రియులారా, కాబట్టి దేవుని తలంపులు ఆకాశము, భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఉన్నతమైన తలంపులు నీ పట్ల, నా పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి మనము సౌలులాగా చెడ్డ ఆలోచనలతో, ఒకనికి నష్టం కలిగించేటువంటి ఆలోచనలో మనం బ్రతికితే, ఏమండి, మనుషులు ఎప్పుడు కూడా ఒకరికి నష్టాన్ని కలిగించే ఆలోచన కలిగి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పైకి రాకూడదు అనే ఆలోచన కలిగి ఉంటారు. ఏమండి, మేమే పైన ఉండాలి, మేమే బాగుపడాలి, మేమే అభివృద్ధి పొందాలి, ఈ పక్కన వాళ్ళు అలాగే ఉండాలి, ఈటోళ్ళు అలాగే ఉండాలి. ఇది ఎంత భయంకరమైన తలంపులండి. ప్రియులారా, ఈ పైటికాల వేళ మన తలంపులు, మన ఆలోచనలు, ప్రియులారా, ప్రభు ఎదుట మనము వాటిని విడిచిపెడదాం. యెషయా గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా, మనుషుని యొక్క తలంపులు ఎలాంటివంటే 59వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతాం. పాపకు హేతుకమైనటువంటి వంట 59 7వ వచనంలో ఉంది కదా, మనుషుని యొక్క తలంపులు, ఆలోచనలు ఎలాంటివి? చివరి మాట ఉంటుంది, వారి తలంపులు పాపకు హేతుకమైనటువంటి, అంటే పాపానికి కారణమైనటువంటి తలంపులు. సౌలు పాపానికి కారణమైన తలంపులే కలిగి ఉన్నాడు. ఏమండి, దావీదు అంటే గిట్టక, దావీదు ప్రజలంటే గిట్టక, దావీదు కుటుంబం అంటే గిట్టక, తన జీవితంలో ఒకరి నష్టాన్ని కలిగించే తలంపులు కలిగి ఉన్నాడు. ఈయనే దేవుని తలంపులు ఈయన పట్ల నెరవేర్చబడకుండా త్రోసివేయబడ్డాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన తలంపులు మన పట్ల నెరవేర్చబడాలి అంటే మనలో ఇలాంటి చెడ్డ తలంపులు మనం కలిగి ఉండకూడదు. ఒకవేళ అలాంటివి కలిగి ఉంటే మనం మానుకోవాలి.
ఏమండి, మనం ప్రభు ఎదుట వాటిని విడిచిపెట్టాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రియులారా, మనుషుని యొక్క తలంపులు, ఏమండి, మానవుని యొక్క తలంపులు బహుభయంకరంగా ఉన్నాయి. దేవుని తలంపులను మనం గుర్తించాలి. మూడోది ఏంటంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మలను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. ప్రభువు మన పట్ల కలిగి ఉన్న ఆ తలంపు లేక ఉద్దేశం ఎలాంటిది అంటే మేలుకరమైనది, హానికరమైనది కాదు. ఏమండి, ఆయన ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అంటే మనకు మేలు చేయాలనే ఆయన ఓ గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ప్రియులారా, హానికరముగా ఆయన హాని చేయాలని కాదు. చాలామంది ఏమంటారంటే దేవుడు మా కీడు చేస్తున్నాడు, మా మీద కీడు పంపించాడు అనుకుంటారు. మన మీదకి దేవుడు కీడు పంపించడం కాదు. ప్రతి మనుష్యుడు తన యొక్క దురాశ చేత ఏడవబడి మరల కొల్పబడి ఆ మనుష్యుడు మరణానికి వెళ్ళిపోతున్నాడని వాక్యంలో రాయబడింది. యాకోబు రాసిన పత్రికలో ప్రతి మనుషుడు ఏమవుతున్నాడంట? మరల కొలపబడి ఏడవబడి, ఏమండి, అతను మరణానికి గురైపోతున్నాడు. మొదటి అధ్యాయం 15 వచనం, దురాశ గర్భము ధరించి పాపము గనగా పాపం పరిపక్వమై మరణము. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు మా అబ్బాయిని చంపేశాడండి, దేవుడు మాకు చాలా కీడు చేశాడండి, దేవుడు మాకు చాలా హాని చేశాడండి అనుకుంటారు. దేవుడు ఎప్పుడు కూడా మనకు హాని చేయడు ప్రియులారా. ఆయన మనల్ని బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనలను ప్రియులారా మనకు మేలుకరంగా ఉండటానికే, మనకు మేలు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు మాత్రమో కానే కాదు. హానికరంగా ప్రవర్తించేవాడు కాదు మన ప్రభు. కాబట్టి రాబో కాలంలో, భవిష్యత్తులో నేను మీకు మేలుకరమైన ఉద్దేశాలు మీ పట్ల నెరవేరుస్తాను, మీకు నిరీక్షణ కలిగేటట్లుగా చేస్తాను అని దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పటి కాలపు వేళ దేవుని తలంపులు మనము గుర్తించి, నీ తలంపులు నా పట్ల నెరవేర్చాలి ప్రభువా అని ప్రభు పాదాలు పట్టుకోవలసిన వారమై ఉన్నాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనం చదవండి. అక్కడ ఏముంటుందంటే, భక్తిహీనులు తన తలంపులను, భక్తిహీనులు తమ మార్గములను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడదును. భక్తిహీనమైన తలంపులు, భక్తిహీనులు పాపహేతుకమైన తలంపులు కలిగి ఉంటారు. ఆ యోసేపు అన్నలు కలిగి ఉన్నట్టుగా భక్తిహీనులు అంటే భక్తి లేనోళ్ళు భయంకరమైన తలంపులు కలిగి ఉంటారు. దేవునికి ఇష్టం లేని తలంపులు కలిగి ఉంటారు. కాబట్టి భక్తిహీనులు వారి తలంపులను మానాలి, వారి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు మానాలి. వారు యెహోవా వైపు తిరిగితే దేవుడు వారిని క్షమిస్తాడు. ఇంకా మనము భక్తిహీనమైన తలంపులతో మనం బ్రతికితే ప్రియులారా, మన పట్ల దేవుని తలంపులు నెరవేర్చబడవు. కాబట్టి పైటికాల సమయంలో మనం ఆలోచిస్తే దేవుని తలంపులు పరిశుద్ధమైనవి, దేవుని తలంపులు ఉన్నతమైనవి, దేవుని తలంపులు మేలుకరమైనవి. ఆయన ఈ లోకంలో ప్రభు జీవించినప్పుడు కూడా అనేక మందికి మేలు చేస్తూ వచ్చాడు తప్ప కీడు మాత్రము చేయలేదు. అపోస్తుల కార్యంలో పేతురు అంటాడు, ఆయన మేలు చేయుచు వచ్చాడు, అనేకులను స్వస్థపరుస్తూ మేలు చేయుచు వచ్చాడు ఆయన రాస్తాడు. కాబట్టి
ఈ పగటి కాలపు వేళ ప్రభు యొక్క తలంపులు మన పక్షంగా నెరవేర్చబడాలి. మన భక్తిహీనమైన తలంపులు మనలో లేకుండా చూసుకుంటే, తీసివేస్తే, మానుకుంటే దేవుని తలంపులు మన పట్ల నెరవేర్చబడతాయి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన ముందు బల కార్యక్రమం ఉంది. ప్రభువా, పరిశుద్ధమైన మీ తలంపులు మా పట్ల నెరవేర్చబడాలి. మేము పరిశుద్ధంగా జీవించాలి ప్రభువా. ఉన్నతమైన తలంపులు మా పట్ల నెరవేర్చబడాలి ప్రభువా. మేలుకరమైన తలంపులు, మీరు మా పట్ల కలిగి ఉన్న మేలుకరమైన తలంపులు మా పట్ల నెరవేర్చబడాలి. దేవుడు ప్రతిరోజు మనకు మేలు చేయాలనే తలంపు కలిగి ఉన్నాడు. ఆయన తలంపులు మన పట్ల నెరవేర్చబడాలి. ఆయన తలంపులు మన పట్ల నెరవేర్చబడాలంటే మనం భక్తిహీనులుగా చెడ్డ తలంపులతో మనం బ్రతికితే నెరవేర్చబడవు. వాటిని విడిచిపెట్టాలి, మానాలి. ప్రభు దగ్గర వాటికి సమాధి చేయాలి. ప్రభు దగ్గర క్షమాపణ పొందాలి. ప్రభువా, నా తలంపులు చెడ్డవి, నా ఆలోచనలు చెడ్డవి, నా ఊహలు చెడ్డవి. దేవా, నీకు ఇష్టమైనవి కాదు నాయన. దేవుని తలంపులు నాలో లేవు ప్రభువా. నీతో నాకు కనెక్షన్ లేదు ప్రభువా. కనెక్షన్ లేదు. వాక్య సంబంధమైన తలంపులు లేవు, పరిశుద్ధమైన తలంపులు లేవు. ప్రభువా, నాకు సహాయం చేయండి అని ప్రభుని అడగగలిగితే ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకోండి. ప్రభు మనల్ని క్షమించి మనల్ని బలపరుస్తాడు.